హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మా తోటలో కాసిన దోసకాయలు అయితే చూపిస్తానండి. చూసారా ఎలా నిగనిగలాడుతున్నాయో. ఇదిగోండి, చెట్టు బొప్పాయి చెట్టు మీదకి ఎక్కేసిందండి అల్లుకుంటూ. అలా అది కిందకి తీయటానికి అయితే చాలా కష్టపడ్డానండి. ఒకసారి మొత్తం చెట్టు మొత్తం ఎలా కాచాయో కూడా చూసుకుందాం రండి. చూసారా ఎంత బాగుందో. నీట్గా కాయ అయితే పసుపు రంగుకైతే వచ్చేసిందండి. దోసకాయలు అవే కాదండి, ఇంకా ఉన్నాయి. ఇదిగోండి, ఇది కూడా కొంచెం బాగా మగ్గిందండి. ఇదైతే తెంపుకుందాం. చూసారు ఎంత బాగుందో. ఒక్కసారి ఇదే కాదు, ఇంకా చుట్టుపక్కల ఎన్ని కాయలు ఉన్నాయో కూడా చూసేద్దాం రండి. చూసారా, అన్నీ పచ్చికాయలేనండి, కానీ 1-2 కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా దూరగా వచ్చిన కాయలన్నీ వదిలేసామండి. ఇవి 2-3 రోజులకైతే కొంచెం పసుపు రంగుకైతే వస్తాయండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. చెట్టు నిండా పూతొచ్చిందండి, అక్కడక్కడ పిందులు కూడా ఉన్నాయి. అవే కాదు, ఇవి కూడా కొంచెం పసుపు రంగుకైతే, కొంచెం లైట్గా పసుపు రంగుకైతే వచ్చాయండి. ఇవి 2 డేస్లో అయితే పసుపు రంగుకు వచ్చేస్తాయి. చూసారు ఎంత దూరగా ఉందో. ఇవే కాదండి, ఇవి ఇంకా ఉన్నాయి. చూద్దాం, ఒక్కసారి లాంగ్ వెళ్ళి చూపిస్తానండి. ఇవి మంచి ఎరువులతోటే పండించుకున్నామండి, ఎటువంటి మందులు అయితే వాడుకోలేదు. ఇవి పచ్చళ్ళే కాదు, కూరలు కాదు, ఏదైనా సరే ఈ దోసకాయలు అనేది వంట చేసుకుంటే టేస్ట్గా కూడా ఉంటాయండి. ఇది కూడా కొంచెం మగ్గిందండి, ఇది కూడా తెంపుకుందాం. చూసారు ఎంత బాగున్నాయో. మా వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలు మీకు రావాలంటే గంట సింబల్ని అయితే కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. చూసారు ఎంత బాగున్నాయో లేత దోసకాయలండి.